రైట్. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకుందని తల్లిపై కొడుకు పిడిగుద్దులతో దాడి చేసి గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన ఆటోనగర్లోని గొల్లివానికుంటలో జరిగింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం మేటపల్లెల పంచాయతీనగర్ గ్రామానికి చెందిన శారదగా గుర్తించారు. నల్లపు ఓబులవారిపల్లి గ్రామానికి చెందిన సురేష్తో ఆమెకు వివాహమైంది. భర్త కువైట్లో ఉండగా ఇద్దరు కుమారులతో కలిసి గొల్లవానికుంటలో నివాసం ఉంటుంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఉన్నారు. వర్మ, చిత్తూరు జిల్లాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, తిరుపతిలో విషయాలు చోటు చేసుకుంది. తల్లిని కొడుకు హత్య చేసిన ఘటన వెలుగు చూస్తుంది. స్థానికంగా ఉన్న ఆటో నగర్ లోని గొల్లవాని గుంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మృతురాలు రేణుగుంట రోడ్డులోని ఇక్కడే ఉన్న ఒక కారు షోరూమ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తున్న శారదగా గుర్తించారు. ఈమెకు 37 ఏళ్ల వయసు. ఈమె స్వగ్రామం చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటమల్లెల పంచాయతీగా గుర్తించడం కూడా జరిగింది. అయితే తిరుపతిలోనే తన ఇద్దరు కొడుకులతో కలిసి నివాసం ఉంటూ కూడా తాను కారు షోరూమ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంది. ఈమె భర్త సురేష్ కువైట్ లో ఉండగా పిల్లలతో ఇక్కడ ఉంటోంది. అయితే గత కొంతకాలంగా వేరే మరో వ్యక్తితో ఈమె అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణల నేపథ్యంలో తల్లికి కొడుకుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అది కాస్త ఆ వాగ్వాదం పెరిగి తల్లి పైన ఆ కొడుకు దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ తర్వాత పిడిగుద్దులతో దాడి చేసి అనంతరం గొంతు నిలిమి పాశవికంగా తల్లిని కొడుకు హత్య చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. బంధువుల ఫిర్యాదు మేరకు కూడా కొడుకు పైన అతను పైన కేసు నమోదు చేసి పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఒక తల్లిని కొడుకు ఈ విధంగా హత్య చేయడం మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పొచ్చు. దీనిపైన పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.